పక్కకి షో చెట్టు. ఈ చెట్టు అయితే ఫ్లవర్స్ ఈవినింగ్ అయితే చాలండి చాలా మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. అసలు మనము అగరబత్తులు వెలిగించేటప్పుడు ఎలా వస్తుందో స్మెల్ అలా వచ్చేస్తుంది. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేమైతే మా మెట్టినింటూ గార్డెనింగ్ ఏరియా అయితే మీకు చూపిద్దామని అనుకుంటున్నాను. ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కనిపించేదంతా కనకాంబరాలండి. చాలా బాగా వస్తాయి, పెద్ద పెద్దగా వస్తాయి. సగం ఏరియా మొత్తం కనకాంబరాలే ఉంటుంది. నేనైతే అక్కడ ఒక పిక్ దిగుదామని పిక్ కూడా తీయించుకున్నాను. నేను లాస్ట్లో పెడతానండి. ఆ పిక్ అయితే చాలా బాగుంటుంది. దాదాపుగా 6 నుండి 7 మూరలు అయితే వెళ్తాయి. ఇక్కడ చూపిస్తున్న తీగ అయితే స్వీట్ పొటాటో తీగ. ఇంత పెద్దగా వస్తాయండి, చాలా స్వీట్గా ఉంటాయి. స్వీట్ పొటాటో కూడా మేము ఇంట్లోనే పెంచుకుంటాం అన్నట్టు, అత్తయ్య వాళ్ళు పెంచుతారు. ఇక్కడ ఉన్నది కలమంద చెట్టు. అక్కడ పూజ కోసం పూలను కూడా ఇంట్లోనే అత్తయ్య పెంచుకుంటుంది. మ్యాక్సిమం అన్నీ ఉంటాయి ఇంట్లో. ఇక్కడ టమాటా కూడా పెట్టిందండి, అది మొత్తం అయిపోయింది. దాని సీజన్ అయిపోయినట్టుంది, వాడిపోయింది. ఇది రోజ్ ఫ్లవర్ తీగలాగా వస్తుంది చెట్టు మొత్తం. కానీ ఇప్పటి వరకు అయితే దానికి పువ్వు ఎలాంటిది ఏం రాలేదు. ఇంకో జామకాయ చెట్టు అండి, ఇది మా అత్తయ్య వాళ్ళ అత్తగారు పెట్టారు. ఆమె చేతితో పెట్టిద్దామని పెట్టించేసింది మా అత్తయ్య అయితే, ఆమె గుర్తుగా. దాని పక్కకు చూస్తే కంది చెట్టు ఉంటుంది. ఒక్కొక్క కందికాయలు అయితే ఇంత లావు వస్తాయి. దాని పక్కకే కరివేపాకు చెట్టు ఉంది. దాని ఇంకో పక్క సైడ్ అయితే మనము కొబ్బరికాయ చెట్టు ఉందండి. అది వేలు పక్క వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుందని అత్తయ్య వాళ్ళు దాన్ని మొత్తం కొట్టించేశారు. అదైతే పోయింది. ఇక్కడ పక్కకు చూస్తే జామ చెట్టు ఉంటుంది. ఇది రెడ్ కలర్ జామకాయ చెట్టు అండి, చాలా స్వీట్గా అండ్ కలర్ కూడా చాలా రెడ్గా ఉంటుంది. దాని పక్కకు మైదాకు చెట్టు, అలాగే కింద అయితే మొత్తం కనకాంబరాలు. దాని పక్కన నిమ్మకాయ చెట్టు అండి. దానికి ఇప్పటికి పూత రాలేదు, ఏం రాలేదు. కానీ ఫ్యూచర్లో వస్తుందేమో. దానికి వాటర్ ఎక్కువైతే రాదని నేను విన్నాను. మరి వాటర్ ఉంటే రాదేమో. ఎప్పుడు వాటర్ వెళ్తూనే ఉంటుంది, ఎందుకంటే దానికైతే ట్యాప్ ఉందండి. ట్యాప్ వాటర్ ఎప్పుడు వెళ్తూనే ఉంటుంది అక్కడికి. దాని పక్కకైతే షుగర్ కేన్ ఉందండి. చూడండి చాలా స్వీట్గా ఉంటుంది. ఇది మా ఆడపడుచు వాళ్ళ ఇంటికాడ నుంచి తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టాము. చాలాసార్లు తిన్నాం, బాగా చాలా స్వీట్గా ఉంటుంది. అక్కడ చూస్తేమో సీతాఫలం చెట్టు ఉంటుంది. చాలా సీతాఫలం అన్ సీజన్లో కూడా చాలా వస్తాయండి. ఇక్కడైతే బొండుమల్లి చెట్టు కూడా ఉందండి. ఫ్లవర్స్ చాలా వస్తాయి. దాని పక్కకి ఇక్కడే మొత్తం ఇక కనకాంబరాలు ఉంటుంది. ఇక పక్కన అయితే దానిమ్మకాయ చెట్టు ఉంటుందండి. చాలా పెద్ద పెద్దగా ఉంటాయి. ఇప్పుడు నేను వీడియో తీసేటప్పుడు అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. అవి మగ్గలేదండి. పక్కకి షో చెట్టు. ఈ చెట్టు అయితే ఫ్లవర్స్ ఈవినింగ్ అయితే చాలండి చాలా మంచి స్మెల్ అరోమా వస్తుంది. ఇల్లు మొత్తం వచ్చేస్తుంది. అసలు మనము అగరబత్తులు వెలిగించేటప్పుడు ఎలా వస్తుందో స్మెల్ అలా వచ్చేస్తుంది. మళ్ళీ దాని పక్కకి సన్నజాజుల చెట్టు కూడా ఉంది. అవి కూడా చాలా మంచి స్మెల్ వచ్చేస్తాయి. దాని పక్కకైతే గేట్ దగ్గర తెల్ల జామకాయ చెట్టు అండి. ఇది వైట్ కలర్లో ఉంటుంది జామకాయలు. కానీ రెడ్ జామకాయ చెట్టు కన్నా వైట్ జామకాయల చెట్టుకే ఎక్కువ కాయలు కాస్తాయి అన్నట్టు. ఎన్ని కావాలంటే అన్ని కాయలు కాస్తాయి. మరి మీకు మా గార్డెనింగ్ అయితే నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మీరు కంపల్సరీగా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు ఇచ్చే లైక్ వల్ల కొంతమందికి నా వీడియో అయితే బూస్టింగ్గా వెళ్తుంది. ఇక ఊరికి వెళ్తే నేనైతే హోమ్ టూర్ చేయాలనుకుంటున్నా. మీకు ఓకే చేయమని చెప్తే చేస్తానండి. ఖచ్చితంగా హోమ్ టూర్ అయితే చేస్తాను. ఇంతసేపు నా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.